కాసేపట్లో పార్టీకి పదవులకు రాజీనామా చేయనున్నారు ఇద్దరు వైసీపీ ఎంపీలు. రాజ్యసభ చైర్మన్ అపాయింట్మెంట్ తీసుకున్నారు. మోపిదేవి బీద మస్తాన్రావు మధ్యాహ్నం 12:30 గంటలకు అపాయింట్మెంట్ ఇచ్చారు రాజ్యసభ చైర్మన్. తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నట్లు ప్రకటించారు మోపిదేవి వెంకటరమణ. సీఎం చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి పథంలో నడిపిస్తారని తెలిపారు. పార్టీలో తనకు ఎలాంటి ప్రాధాన్యత ఉంటుందనేది త్వరలోనే తెలుస్తుందన్నారు మోపిదేవి. ఇన్ ప్రిన్సిపల్ ఇప్పటికైతే తెలుగుదేశం పార్టీలో చేరదామనేటువంటిది మేము అనుకోవడం కూడా జరిగింది. కొంతమంది పెద్దలతో కూడా సంప్రదించడం జరిగింది. దానికి కారణం కూడాను ఎంతో అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ముఖ్యమంత్రిగా ఉన్నారు. రాష్ట్రాన్ని అన్ని విధాల అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుని వెళ్ళాలనే ఆలోచనతో వారు ఆ దిశగా నిర్ణయాలు తీసుకుంటూ ప్రయాణం చేస్తున్నారు. రెండోది, మనం రాజకీయాల్లో యాక్టివ్గా ఉండాలనేటువంటి ఆలోచన ఉంది కాబట్టి ఆ ఆలోచన యొక్క పరిణామాల నేపథ్యంలోనే తెలుగుదేశం పార్టీలో చేరడం జరుగుతుంది. తర్వాత వారు ఏ విధంగా నన్ను గౌరవిస్తారు, గుర్తింపిస్తారనేటువంటిది నెక్స్ట్. కుటుంబ సభ్యులు మిత్రులను కలిసిన తర్వాతే రాజకీయ భవిష్యత్తు గురించి చెప్తానన్నారు ఎంపీ బీద మస్తాన్రావు. ఇప్పటి వరకు సహకరించిన పార్టీ నేతలకు కృతజ్ఞతలు తెలిపారు. అది నా కుటుంబ సభ్యులు మిత్రుల్ని కలిసిన తర్వాత రాజకీయ భవిష్యత్తుని గురించి కానీ ఏమి విషయం ఎలా చేయాలనే దాని గురించి నేను నిర్ణయించుకుంటాను. ఇప్పుడే నేనేమి చెప్పలేనటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను. నాకు ఇప్పటి వరకు సహకరించినటువంటి సహచర రాజ్యసభ లోక్సభ ఎంపీలు గారు కానీ గౌరవ వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి గారు అయినటువంటి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా నేను కృతజ్ఞతలు ఈ 2 సంవత్సరాలకు ఇచ్చిన సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. ఇది కేవలం నా వ్యక్తిగత కారణాలే కానీ వేరే కారణం కాదని కూడా ఈ సందర్భంగా మనవి చేసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. అది నా కుటుంబ సభ్యులు మిత్రుల్ని కలిసిన తర్వాత రాజకీయ భవిష్యత్తుని గురించి కానీ ఏమి విషయం ఎలా చేయాలనే దాని గురించి నేను నిర్ణయించుకుంటాను. ఇప్పుడే నేనేమి చెప్పలేనటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను. నాకు ఇప్పటి వరకు సహకరించినటువంటి సహచర రాజ్యసభ లోక్సభ ఎంపీలు గారు కానీ గౌరవ వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి గారు అయినటువంటి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా నేను కృతజ్ఞతలు ఈ 2 సంవత్సరాలకు ఇచ్చిన సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. ఇది కేవలం నా వ్యక్తిగత కారణాలే కానీ వేరే కారణం కాదని కూడా ఈ సందర్భంగా మనవి చేసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. అది రైట్. కాసేపట్లో పార్టీ పదవులకు రాజీనామా చేయనున్నారు ఇద్దరు వైసీపీ ఎంపీలు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసాద్ ఢిల్లీ నుంచి లైవ్ లో అందిస్తారు. ప్రసాద్. సీనియర్ నేత రాజ్యసభ సభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి ఇద్దరు నేతలు ముందుగా మోపిదేవి రమణ గతంలో మంత్రిగా కూడా చేశారు. ఆయన ఇప్పుడు రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు. ఆయన రాజీనామా చేయబోతున్నారు. సరిగ్గా 12:30 గంటలకు జగదీప్ ధన్కర్ని రాజ్యసభ చైర్మన్ కలిసి ఆ మేరకు తమ రాజీనామా పత్రాలను సమర్పించనున్నారు. ఇకపోతే బీద మస్తాన్రావు ఆయన కూడా రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు. ఇద్దరు కూడా సరిగ్గా మధ్యాహ్నం 12:30 గంటలకు రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్ని కలిసి తమ రాజ్యసభ సభ్యత్వాలకు రాజీనామా చేస్తారు. అదేవిధంగా తదుపరి భవిష్యత్తు సంబంధించినటువంటి అంశాన్ని కూడా ఇప్పుడే వారి సన్నిహితుల నుంచి అందుతున్న సమాచారాన్ని బట్టి మోపిదేవి వెంకటరమణ కూడా చూచాయిగా చెప్పారు. తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నట్టుగా, తెలుగుదేశం పార్టీలో ఆయన ఎమ్మెల్సీగా అవకాశం వచ్చేందుకు వీలున్నట్టుగా తెలుస్తుంది. ఆ మేరకు ఇప్పటికే చర్చలు కూడా జరిగినట్టుగా కూడా తెలుస్తుంది. ఇకపోతే బీద మస్తాన్రావు రాజీనామా చేసిన తర్వాత తిరిగి జరిగే ఉప ఎన్నికల్లో ఆయనే తిరిగి టీడీపీ అభ్యర్థిగా తిరిగి రాజ్యసభకు మరలా కూడా ఎన్నికయ్యే అవకాశం ఉంది. ఇద్దరు కూడా పూర్తి స్థాయిలో అన్ని చర్చించిన తర్వాతనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అదేవిధంగా రాజ్యసభ సభ్యత్వాలకు రాజీనామా చేసి తిరిగి తెలుగుదేశం పార్టీలో చేరేందుకు పూర్తిగా కూడా అన్ని సన్నద్ధం చేసుకున్నారు. ఆ మేరకు టీడీపీలో చేరిన తర్వాత ఒకరు ఎమ్మెల్సీగా మరొకరు తిరిగి రాజ్యసభ సభ్యులు అయ్యేందుకు కూడా ఇప్పటికే ఒక అంగీకారం కూడా వచ్చినట్టుగా తెలుస్తుంది. ఆ మేరకు ఇప్పటికే శ్రేయోభిలాషులతో మద్దతుదారులతో పార్టీ చెందినటువంటి ఇతర తనకు
అంటే ఈ రాజకీయ సుదీర్ఘ ప్రయాణంలో తనకు అండగా ఉన్నటువంటి అందరితో కూడా ఇప్పటికే మాట్లాడడం జరిగింది మోపిదేవి రమణ. దానికి సంబంధించి అప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యేతో కూడా మాట్లాడడం జరిగింది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో కూడా సన్నిహితంగా కలిసి పనిచేసేందుకు కూడా ఇప్పటికే ఒక నిర్ణయం జరిగింది. కాబట్టి మోపిదేవి వెంకటరమణ ఎమ్మెల్సీ అవబోతున్నారు. ఇక రాజ్యసభ సభ్యులుగా తిరిగి బేదమస్తాన్ రావు తన యొక్క బాధ్యతలను కూడా స్వీకరించేందుకు అవకాశం ఉంది. రైట్ ప్రసాద్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.